గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మఋతువు ఆషాఢమాసము తారీఖు 7వ తారీఖు ఆగస్టు 2026 సంవత్సరం వారము శుక్రవారము తిథి నవమి మధ్యాహ్నం 1:39 దాకా కూడా నవమి ఉండి తదుపరి దశమి వస్తుంది. నక్షత్రం కృతికా నక్షత్రం సాయంకాలం 4:56 దాకా కూడా కృతికా నక్షత్రం ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:42 ప్రారంభమై 4:12 దాకా ఉంటాయి. వర్జం ఉదయం 5 గంటల ప్రారంభమై 7 గంటల దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:16 ప్రారంభమై 9:07 దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం 12:32 ప్రారంభమై 1:23 దాకా ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి మీ ఇంట్లో కనుక ఈరోజు లక్ష్మీదేవికి మీ చేత్తో పూజ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఇంట్లో లక్ష్మీదేవికి ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు పైన ఇక్కడ ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన వెంటనే ఎండ్ వీడియో కింద ఆ వీడియో కనపడడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆ వీడియోని ఎదురుగడ్డ పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు ఈరోజు పొద్దునే లేచి స్నానం చేసి చక్కగా దేవుడి దగ్గర కూర్చుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేత్తో మీరే లక్ష్మీదేవికి ఈరోజు పూజ చేసుకుని మీ పనుల్లో నిమగ్నమైనట్లయితే కనుక ఈరోజంతా మీకు అద్భుతంగాను శుభప్రదంగాను సకల లాభంగాను ఉంటుంది. ఏ పనైనా సరే దిగ్విజయం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాతే మీ పనుల్లో నిమగ్నం అవ్వండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఆ వీడియోని వినియోగించుకోవడానికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి యాప్లు వాడడం వల్ల చదువు ఏకాగ్రత దెబ్బతినే అవకాశం కనపడుతుంది. టైమును వేస్ట్ చేయడం వల్ల చదువు పాడవుతుంది, జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో కొన్ని రకాల ఆఫీస్ పాలిటిక్స్ ఇవి జరుగుతాయి. వీటి వల్ల సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు కానీ ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు పెరగడం కానీ జరుగుతుంది. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో మాట్లాడాలి. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి, నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి, నమ్మిన వారే మోసం చేస్తారు, జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు అంటే సంతకాలు పెట్టేటప్పుడు కానీ వ్యవహారాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్త. ఖర్చుల విషయంలో దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఈరోజు స్త్రీలు ముఖ్యంగా కొత్త వ్యక్తులతో అతిగా మాట్లాడడం కానీ సంబంధాలు కుదుర్చుకోవడం కానీ ఇబ్బంది కనపడుతోంది, కుటుంబాలు పాడవుతాయి, సంబంధాలు దెబ్బతింటే జాగ్రత్త. ఖరీదైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ పాడైపోవడం కానీ చెడిపోవడం కానీ రిపేర్లు కానీ మెయింటెనెన్స్ ఖర్చులు కానీ భారంగా కనపడుతున్నాయి. ఈరోజు విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో అశ్రద్ధ వహించడం వల్ల చట్టపరమైనటువంటి ఇబ్బందులకి లేదా అక్కడ సంబంధించినటువంటి సెక్షన్స్కి సంబంధించినటువంటి లాకి సంబంధించిన ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లోని భారతీయులు చాలా జాగ్రత్తగా అక్కడ ఉండేటటువంటి వ్యవహారాలు చూసుకోండి. ఇక ఊహించని ఖర్చులు పెరిగిపోవడము, సరదాలకి విలాసాలకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి రావడం కనపడుతుంది, జాగ్రత్త. అలాగే అప్పులు తీసుకునేటప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. ఆవేశంతో లేదా ఆలోచన లేకుండా చేసే అప్పుల వల్ల షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల నష్టపోతారు, జాగ్రత్త. రాత్రి సమయంలో వాహన ప్రమాదాలు లేదా ప్రయాణాల్లో ఇబ్బందులు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇబ్బందులు, ముఖ్యంగా స్త్రీలకి రాత్రి సమయంలో ప్రయాణాల్లో సమస్యలు కనపడుతున్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు లేదా గొడవలకు దారితీసే పరిస్థితులు, ముఖ్యంగా ఆవేశంతో మాట్లాడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి పంచాయతీల్లోకి గొడవలోకి దూరకండి, సమస్యలు ఎదుర్కొనే పరిస్థితుంది, జాగ్రత్త. సమయానికి నిద్రపోవడం సమయానికి భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది, కాబట్టి తత్తు జాగ్రత్త. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కడుపు నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంచెం శ్రద్ధ పెట్టండి. ప్రేమికులకి మధ్యలో మూడో వ్యక్తి రావడం వల్ల మీ ప్రేమ మధ్య గొడవలు అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి, మధ్యవర్తుల్ని రానివ్వకండి. భార్యాభర్తలు పాత విషయాలు తలుచుకోవడం వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు, ఒకళ్ళు విమర్శించుకోవడానికి కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా తొందరగా డబ్బులు వచ్చేయాలనేటటువంటి తాపత్రయంతో తప్పుడు పెట్టుబడులు బయట పెట్టుబడులు నష్టాన్ని కలగజేస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఎవరో చెప్పినటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి కుటుంబ సభ్యులను కానీ ఇంట్లో వాళ్ళని కానీ దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ గౌరవం కూడా తగ్గుతోంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా మీరు శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు విద్యార్థులకు ముఖ్యంగా పట్టుదలతో చదివితే కనుక మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు, లేదా మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకోగలుగుతారు. పోటీ పరీక్షలో కూడా మీకు విజయాలు కనపడుతూ ఉన్నాయి. చదువు పట్ల శ్రద్ధ ఈరోజు బాగా పెరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో మీరు చేసే పనికి ప్రశంసలు దొక్కుతాయి, ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారస్తులకు కూడా నూతన పెట్టుబడులు చాలా లాభాలు కనపడుతున్నాయి, కొత్త పెట్టుబడులు యోగిస్తాయి.
స్త్రీలకి కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటుగా ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు సమస్యలు కానీ వీసా సమస్యలు కానీ తొలగిపోవడమే కాదు, మాతృభూమి నుంచి అంటే మీ ఇంటి దగ్గర నుంచి ఏదైనా సరే శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది, ఆకస్మిక ధన ప్రాప్తి కనపడుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి పాత బకాయిలన్నీ కూడా మీకు వసూలవుతాయి, అప్పుల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. అవసరానికి తక్కువ వడ్డీలకి సంబంధించినటువంటి రుణాలు పొందగలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ఖచ్చితంగా కలిసి వస్తాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి మాట మంతి జరగడంతో పాటుగా తోబొట్టువుల మధ్య సఖ్యత పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ మీకు అనుకూలంగా మారే పరిస్థితి, శత్రువుల మీద విజయం పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలు తగ్గడం, అనారోగ్య సమస్యలకు సంబంధించి కొంచెం పట్టుదలతోటి ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడం, రోజంతా ఉత్సాహంగా గడపడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఆహారపు అలవాట్ల మార్పు అనుకూలిస్తుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత, ప్రేమ వ్యవహారాల్లో ఉండే ఇబ్బందులు తగ్గడంతో పాటుగా వివాహ సంబంధాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి, భార్యాభర్తలు కలుస్తారు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బంగారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధవుతాయి. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అయితే ఈరోజు ఈ రాశివారు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు టైంను వేస్ట్ చేయడం వల్ల, చెడు స్నేహితులతో తిరగడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీ పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులు కొత్తగా స్టాకులు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల, వ్యాపారాల్లో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మీకు ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా కొంచెం పోటీతత్వం పెరిగే అవకాశాలు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు లేదా యంత్ర పరికరాలు, వస్తువులు ఎక్కడొక్కడ పెట్టి మర్చిపోవడమో లేదా పాడవడమో, జాగ్రత్తగా వ్యవహారం చేయకపోవడమో కనపడుతుంది, జాగ్రత్త. పరపురుష వ్యామోహం బాగా ఎక్కువైపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఏదైనా ఈ యొక్క రెన్యువల్ చేయించుకునే వ్యవహారం ఉంటే కనుక జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరి నిమిషంలో ఏదైనా ప్రయత్నాలు చేస్తే కనుక టెక్నికల్ సమస్యల వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ముందు చూపు మంచిది. సంపాదనకు మించి ఖర్చులు కనపడుతున్నాయి ఈరోజు. ఆడంబరాల కోసం క్రెడిట్ కార్డులు లేదా రకరకాల ఈమెయిల్ ద్వారా వాహనాలు కొనడం, వస్తువులు కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, వీటి వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరికి హామీ సంతకాలు లేదా ఎవరికి అప్పులు ఇవ్వడాలు మంచిది కాదు. అలాగే ప్రయాణం విషయంలో జాగ్రత్త, అనవసరమైన ప్రయాణాలు చేయకండి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇక వివాహ సంబంధాలు కూడా చివరిదాకా వచ్చి చేజారే పరిస్థితి కనపడుతోంది ఈరోజు. కుటుంబ వారసత్వ ఆస్తుల విషయంలో కూడా తోబుట్టువులతో అన్నదమ్ముల మధ్య మాట పట్టింపులు, తగాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి. ఈరోజు నిరంతరం పని ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి వస్తుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట ఆహారం తీసుకోవడం మానేయండి, దానివల్ల ఉదర సంబంధ వ్యాధులు కనపడుతున్నాయి ఈరోజు. అలాగే ప్రేమికుల మధ్య మాట పట్టింపులు, బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, గొడవలు, అనుమానపు ఆలోచన దాకా పోయే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కనపడుతూ ఉన్నాయి. షేర్లోనూ ట్రేడింగ్లో మాత్రం డబ్బులు అసలు పెట్టకండి ఈరోజు. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ బలహీనతలు చూసి వాటితో ఆడుకుంటారు కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళకండి. శారీరక కోరికలు అదుపులో పెట్టుకోండి. అన్ని విషయాల్లో కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ రాశివారు శ్రీ అన్నపూర్ణాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలనే తాపత్రయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకైతే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళందరికీ కూడా, ఫ్రీలాన్సర్లకి కూడా కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. ఆఫీసులో మీ సీనియర్లు మీకు సపోర్ట్గా ఉంటారు, మీ పని భారాన్ని తగ్గిస్తారని కూడా చెప్పచ్చు. ఇక వ్యాపారస్తులకి పాత కస్టమర్ల ద్వారా కొత్త ఆర్డర్లు పొందే అవకాశం కనపడుతుంది. వ్యాపారంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడం వల్ల పని వేగం పుంజుకుంటుంది, లాభాలు కూడా పెరుగుతాయి. స్త్రీలకి ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా సామాజిక సేవా దృక్పథం పెరగడంతో పాటుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా స్వదేశంలో ఉండే ఆస్తి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పిల్లల చదువు, కెరీర్కి సంబంధించినటువంటి విషయంలో విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంది. విదేశాల్లో మీ పిల్లలు చాలా మంచి స్థాయిలోకి వెళ్తారు, గర్వపడేలా మీకు పేరు తీసుకొచ్చుకోగలుగుతారు. సోషల్ మీడియా లేదా యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా అదనపు ఆదాయం వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయడం లేదా ఇన్సూరెన్స్లో, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు దాచడానికి ప్రయత్నం చేయడం కలిసి వస్తుంది. అప్పుల విషయంలో లేదా వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పచ్చు. అలాగే వడ్డీలు, అప్పులు కూడా తీర్చగలుగుతారు. పాత మిత్రులతో లేదా పాత కుటుంబ సభ్యులతో కలిపి లాంగ్ డ్రైవ్కి వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఈ ప్రయాణంలో కొత్త ఉత్సాహంగా
కొత్త మంచి మంచి జ్ఞాపకాలు మిగులుతాయని చెప్పొచ్చు. కుటుంబంలో పాత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు, సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలు వెళ్ళే ప్రయత్నం చేసే వారికి వీసాలు మంజూరవుతాయి. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వ్యాయామం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. బయట ఆహారం తినడం మానేయడం అనేటటువంటి మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమికులు కూడా భార్యాభర్తలు శారీరకంగా కలుస్తారు. ప్రేమికులు శారీరకంగా కలుస్తారు. ఆనందంగా సంతోషంగా ఉంటారు. మనసులో ఉండే బాధలు కష్టసుఖాలు పంచుకోగలుగుతారు. నూతన గృహం కొనడం కానీ వాహనం కొనడం కానీ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. నూతన యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం, సెల్ ఫోన్లు మార్చడం కూడా కలిసి వస్తుంది. ఈరోజు చేసే ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా ఉంటారని చెప్పొచ్చు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అయితే ఈ రాశివారు శ్రీ రాజరాజేశ్వరి అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో మీరు ఇచ్చే సలహాలు తీసుకోగలుగుతారు. అందరూ కూడా మీకు గుర్తింపు తేగలుగుతారు. మీరు చేసే క్రియేటివిటీ ఐడియాల వల్ల, క్రియేటివ్ ప్రాజెక్టుల వల్ల అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి నూతన మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా డెలివరీ, లాజిస్టిక్స్, సర్వీస్ రంగాల్లో ఉండే వారందరికీ లాభాలు ఉన్నాయి. స్త్రీలు ఇంటిని చక్కదిద్దడంలోనూ లేదా తోట పని లేదా గార్డెనింగ్, ఈ మిద్దె తోట వ్యవసాయాలు చేయడంలోనూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పొచ్చు. పాత స్నేహితులు కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మానసిక ఉల్లాసం కనపడుతుంది. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారని చెప్పొచ్చు. విదేశాల్లో ఉండే భారతీయులకి సొంత ఇల్లు కొనేటటువంటి అవకాశాలు, ఆస్తులు కొనే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు సంపాదన పెరగడమే కాకుండా పొదుపు చేయడానికి కూడా మంచి మార్గాలను అన్వేషించుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు బ్యాంకు పనులకు అనుకూలంగా కనపడుతోంది. పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ చేసే కోసం ప్రయత్నం చేసే వారందరికీ కూడా ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నటువంటి ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ కానీ లేదా దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ఫలిస్తాయి. ప్రయాణాల్లో మీకు మనసుకు నచ్చినటువంటి ఇష్టమైన ఆహారాన్ని తింటారు, ఆనందంగా ఉంటారు. అలాగే ఇంటికి అతిథులు కానీ చుట్టాలు రావడం కానీ సంతోషంగా కనపడుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిపి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకోవడం కానీ ఆనందంగా కాలం గడపడం కానీ కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు కానీ లేదా రకరకాల వివాదాలు కానీ రాజీ పడడం వల్ల లేదా సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల గొడవలు తగ్గుతాయి. అలాగే మీరు సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా తయారవుతారు. పొద్దునే లేవడం, వ్యాయామం చేయడం, రోజంతా ఉత్సాహంగా ఉండడం, మంచి ఆహారం తినడం పట్ల శ్రద్ధ పెడతారు. కొత్త వ్యక్తుల మీద ప్రేమ పుట్టే అవకాశం కనపడుతుంది. ప్రేమ ఆకర్షణకు లోనయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. భార్యాభర్తలు కొత్త ఇంటి సామాగ్రి లేదా గృహోపకరణ వస్తువులు, కార్లు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్ ప్రణాళికల గురించి బాగా ఏకాభిప్రాయానికి రాగలుగుతారు భార్యాభర్తలు. ఈరోజు చేసేటటువంటి చిన్న పని కానీ చిన్న పెట్టుబడి కానీ భవిష్యత్తులో మీకు పెద్ద లాభాన్ని అయితే ఇస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సేవింగ్ బాండ్స్ కానీ ఇన్సూరెన్సుల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకూలంగా కనపడుతోంది. లేదా మీలో ఉండే ప్రతిభని చక్కగా అందరిలోనూ కనపరచుకోగలుగుతారు. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, లేదా సోషల్ మీడియాలో చాలా 10 మందికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి వీడియోలు పెట్టడం, ఇలాగా అనేక రకరకాల మార్గాల ద్వారా చాలా ఉత్సాహంగా ఉంటారని చెప్పొచ్చు. ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి ఇంటర్నెట్ పరమైనటువంటి వ్యవహారాల్లోనూ లేదా చదువుకి సంబంధించినటువంటి నాలెడ్జ్ విషయంలో మంచి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ రాబోతోంది. ముఖ్యమైనటువంటి పరీక్షల విషయంలో చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలను ప్రదర్శించుకోగలుగుతారు. చాలా చక్కగా పరీక్షలు రాయగలుగుతారు. అయితే విందు వినోదానికి దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకి పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మితంగా మాట్లాడండి. మీరు సరదాగా అన్న మాటలే మీకు ఉద్యోగాన్ని పోగొడతాయి, జాగ్రత్త. వ్యాపారస్తులు పాత బాకీలు వసూలు చేసుకునేటటువంటి సమయంలో జాగ్రత్తలు వహించండి. కఠినంగా వ్యవహరించడం వల్ల వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి జాగ్రత్త, భవిష్యత్తులో నష్టం వస్తుంది దానివల్ల. స్త్రీలు మీ ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇతరులతో చర్చించకండి. మీ బలహీనతలు ఎవరితోటి కూడా పంచుకోకండి. మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, జాగ్రత్త. శారీరకపరమైన కోరికలు అదుపులో పెట్టుకోండి. విదేశాల నుండి భారతీయులు ఉద్యోగపరంగా ఉద్యోగ నష్టాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త తీసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్లు చేసేప్పుడు మోసాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసి డబ్బులు వృధా చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా రేపటి అవసరాలు గుర్తించి ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. కొత్తగా అప్పు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి, వాయిదా వేసుకోవడం మంచిది. రాత్రి సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి వాహనాలు నడిపేవారు. కుటుంబ సభ్యులతోటి తోబుట్టువుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇరుగు పొరుగు వారితో సరిహద్దు గొడవలు కానీ పార్కింగ్ సమస్యలు కానీ లేదా రకరకాల ఘర్షణలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి ఆవేశం తగ్గించుకుని సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోండి. అలాగే నిలబడి పనిచేసే వాళ్ళందరికీ వెన్ను నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కనపడుతున్నాయి. కాబట్టి శరీరం ఇచ్చేటటువంటి చిన్న చిన్న అనారోగ్య సంకేతాలని నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్ చూపించుకోవాలి లేదా టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మీకు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడతాయి, జాగ్రత్త. ప్రేమికులు సోషల్ మీడియాలోనూ లేదా పాత స్నేహితులతో చాటింగ్లు చేయడం వల్ల, మీ భాగస్వామి దాన్ని అపార్థం చేసుకోవడం వల్ల బ్రేకప్స్ కనపడతాయి, జాగ్రత్త. భార్యాభర్తలు ఖర్చుల విషయంలో ఒకళ్ళొకళ్ళు నిందించుకునే అవకాశం కనపడుతుంది. గతాన్ని తవ్వకండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈరోజు డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోయినటువంటి స్థలాలు కొనడం కానీ,
ఇల్లులు కొనడం కానీ భూములు కొనడం కానీ మంచిది కాదు. లేదా తక్కువ ఖరీదుకు వస్తున్నాయని చెప్పేసి అనవసరమైనటువంటి కొనుగోలు చేయడం మంచిది కాదు. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఎవరితో 10 మందిలో ఉన్నప్పుడో, మీటింగ్లో ఉన్నప్పుడో లేదా శుభకార్యాలు వెళ్ళేటప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కొంతమంది మీ మాట నచ్చక మీ మీద చెడ్డ అభిప్రాయం కుదిరే అవకాశం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు శ్రీ భ్రమరాంబికాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా చదువులో మేము చాలా బాగా రాణించేస్తామే, మాకు చాలా బాగా వచ్చే చదువు అనేటటువంటి ఆత్మవిశ్వాసం వద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన నోట్స్ కానీ ఆన్లైన్ అసైన్మెంట్లు కానీ ఇలాంటి విషయాల్లో అలాంటివి రాసేటప్పుడు జాగ్రత్త వహించండి. అవి లేదా కొన్ని పుస్తకాలు పాడయ్యే అవకాశాలు, కనపడకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఆఫీసులో ఈమెయిల్స్ పంపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. 1-2 సార్లు సరిచూసుకోండి. చిన్న పొరపాటు చేసే అవకాశాల వల్ల ఉన్నతాధికారుల దగ్గర సంజాయిషి చెప్పుకునే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారస్తులకి తెలిసిన వ్యక్తులు లేదా తెలియని వ్యక్తులు, రకరకాల వ్యక్తులు వాళ్ళందరికీ అప్పులు ఇవ్వడం, అరువులు ఇవ్వడం వల్ల అవి తిరిగి రాకపోగా లావాదేవీలన్నీ అస్తవ్యస్తం అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా లావాదేవీలు జరుపుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగ వ్యాపారాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈరోజు స్త్రీలందరికీ కూడా ఇరుగు పొరుగు వారితోటి వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల లేదా కొంతమంది వ్యక్తులతో అనవసరమైన మాటలు చెప్పడం వల్ల మీ మాటను వాళ్ళు వక్రీకరించి మీ మీద నింద వేసే అవకాశం ఉంది. కాబట్టి మీ కుటుంబంలోనే చిచ్చు పెడతారు. కాబట్టి ఇరుగు పొరుగు వారిని నమ్మకండి. విదేశాల్లో ఉండే భారతీయులు డాక్యుమెంటేషన్లు లేదా వీసాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎక్కపడితే అక్కడ ఇంటర్నెట్లో దొరికి ప్రతి సమాచారాన్ని మాత్రం నమ్మకండి. నిపుణుల యొక్క సలహాలు తీసుకుని ఎదరకు వెళ్ళండి. అలాగే విలాసాల కోసం క్రెడిట్ కార్డులు వాడడం వల్ల కానీ, అప్పులు చేయడం వల్ల కానీ వీటి వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి విలాసాలు తగ్గించుకోవాలి. అలాగే రుణాలు తీసుకోవడం వల్ల, షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త. పాత బాకీలు వసూలు చేసుకోవడానికి గొడవలకు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఓర్పుగా ప్రయత్నం చేయాలి తప్ప గొడవలు పడితే మీకు డబ్బులు రావు. ఇక దూర ప్రయాణాల్లో ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త వహించండి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి. పిల్లల మీద శ్రద్ధ పెట్టాలి. పిల్లల్ని కోపంగా మాట్లాడకుండా, ఆవేశంగా మాట్లాడకుండా ప్రేమగా మాట్లాడి చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ప్రతి విషయాన్ని బాగా అందులో లీనమైపోవడం కానీ, అనవసరమైన కామెంట్లు పెట్టడం కానీ, వివాదాలకు గురవడం కానీ కనపడుతుంది. జాగ్రత్త. సైలెంట్గా ఉండండి. ఇక నిద్రలేమి కారణంగా తలనొప్పి రావడం కానీ, అనారోగ్య సమస్యలు తలెత్తడం కానీ, బీపీలు పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి సమయంలో ఫోన్లు తగ్గించుకోండి. జాగ్రత్తగా నిద్రపోండి. ఇక ప్రేమికుల మధ్య కామపరమైన కోరికలు బాగా పెరిగిపోతాయి. తప్పులు చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఈగోలు, మనస్పర్ధలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల, వ్యసనాల జోలికి వెళ్ళడం వల్ల, బెట్టింగ్లు, జోదం వల్ల ఈరోజు బాగా నష్టం కనపడుతోంది. జాగ్రత్త. ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. కొంతమంది మీకు ఉద్యోగం ఇప్పిస్తామని, లోన్లు ఇప్పిస్తామని ఏదేదో చెప్పి రకరకాలుగా డబ్బులు కాజేస్తారు. మధ్యవర్తులు నమ్మి మోసపోకండి. ఈరోజు ఈ రాశివారు శ్రీదేవి అపరాధ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకపోకుండా ఈ ప్రాజెక్ట్ వర్క్ నాలెడ్జ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ నేర్చుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు బాగుంటుంది. ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి ఆత్మవిశ్వాసం కనుక పెంచుకొని ఇంటర్వ్యూలో పాల్గొంటే విజయం కనపడుతుంది. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీ పనితీరు మెరుగుపరుచుకోవడం వల్ల, కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం వల్ల అనేక రకాల ఉద్యోగాభివృద్ధులు కనపడుతున్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. మీకు చాకచక్యంగా ఉంటారు. ఉద్యోగాల్లో పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు పాత పద్ధతులకి స్వస్తి చెప్పి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, సోషల్ మీడియాల ద్వారా వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటే వ్యాపారాలు చాలా లాభాలు పొందగలుగుతారు. కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. స్త్రీలు ఇంటికి సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు లేదా స్వయం ఉపాధి, మీ అంతటి మీరు ఏదైనా కుటీర పరిశ్రమలు ప్రారంభించుకోవడం, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి, లాభాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండే భారతీయులకి స్థానిక కమ్యూనిటీలో ఉండేటటువంటి ప్రత్యేక గుర్తింపు లభించడం కానీ, చాలా కాలం తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి లేదా స్వదేశానికి రావడానికి కానీ టికెట్లు బుక్ చేసుకోవడమో ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గతంలో ఆగిపోయిన మొండి బకాయిలు అనుకోకుండా వసూలవుతాయని చెప్పచ్చు. విలాసాల కంటే భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడానికి ఎక్కువ దృష్టి పెడతారు. అధిక వడ్డీ ఉన్నటువంటి అప్పులు తీర్చేసి తక్కువ వడ్డీ ఉన్నటువంటి రుణాలకు మారే ప్రయత్నం చేయడం కలిసి వస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ వల్ల రుణబాధాలు బాగా తగ్గుతాయి. మీకు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణం వల్ల కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్త వింటారు. కుటుంబంతో కలిపి బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం కనపడుతుంది. గతంలో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి లీగల్ నోటీసులు లేదా కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఉండే అవన్నీ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తుల జోక్యంతో కొన్ని రకాల సమస్యలు సద్దుమడుగుతాయి. కాబట్టి గొడవలుంటే మధ్యవర్తులు కలవండి. ఫిట్నెస్ కోసం లేదా కొత్త డైట్ ప్లాన్స్ కోసం లేదా జిమ్లో జాయిన్ అవ్వడం కోసం బాగా తాపత్రయపడతారు. అయితే కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా
వాటిని తొందరగా నయం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ప్రేమికులకి మీ భాగస్వామిని సర్ప్రైజ్ చేసేటటువంటి మంచి మాట చెప్పడం కానీ, గిఫ్ట్ ఇవ్వడం కానీ, ఆకట్టుకునే ప్రయత్నం చేయడం కానీ ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. పాత మనస్పర్ధలు పక్కన పెట్టి ఇద్దరు కూడా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తలు ఇంటి అవసరాల కోసం ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుని ముందడుగు వేస్తారు. ఈరోజు బంగారం లేదా వెండి ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినటువంటి పెట్టుబడులకి దీర్ఘకాలిక లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా క్రియేటివిటీని కనబరుస్తారని చెప్పొచ్చు. అయితే ఎవరిని గుడ్డిగా నమ్మకుండా సొంతంగా ఆలోచించి ఎదరకు వెళితే చాలా అద్భుతమైనటువంటి విజయం ఈరోజు మీకు రాబోతోంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలిత మూలమంత్ర కవచాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే, మాలామంత్ర కవచాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు విద్యార్థులు కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా మీ ఆఫీసులో మీ పనితీరు చాలా బాగుంటుంది. దానికి అధికారులు బాగా బాధ్యతలు ఎప్పచెప్పుతారు, జీతాలు పెంచుతారు, మీకంటూ గౌరవ మర్యాదలు దక్కుతాయి. వ్యాపారస్తులకి పాత బకాయిలు వసూలవుతాయి. ఈరోజు చేసే వ్యాపారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఎక్కువ లాభాలు పొందడానికి తాపత్రయపడతారు. స్త్రీలు ఇంటికి అవసరమైనటువంటి విలావసరమైనటువంటి వస్తువులు కొనడం కానీ, బంగారపు ఆభరణాలని బట్టల్ని కొనుగోలు చేయడం కానీ తాపత్రయపడతారు. విదేశాల్లో ఉండే భారతీయులు స్థానిక పౌరుషత్వం అంటే పిఆర్లు లేదా అక్కడ ఉండే పర్మనెంట్ కోసం ప్రయత్నాలు అవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. వేసాల పొడిగింపుకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలుగుతాయని చెప్పచ్చు. విదేశాల్లో కూడా సామాజిక సేవ చేయడం కానీ, మంచి కార్యక్రమాలు చేయడం కానీ చేయగలుగుతారు, గౌరవం పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి సైడ్ బిజినెస్ల మీద ఆసక్తి పెరుగుతుంది. వాటి కోసం బాగా కష్టపడతారు. బ్యాంకులలో మంజూరు అవడం వల్ల మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో అది వాహనం కానీ, గృహం కానీ, భూములు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా దూర ప్రయాణాలు బాగా లాభిస్తున్నాయి. కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లో పిల్లలకి సంబంధించినటువంటి వివాహం కుదిరిందని కానీ, ఉద్యోగం వచ్చిందని కానీ శుభవార్త వింటారు. ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఆస్తి తగాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఆహార అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. అయితే కార్బోహైడ్రేట్లను తగ్గించి కాస్త ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల చాలా మంచి ఆరోగ్యం వస్తుంది మీకు. అలాగే ప్రేమికుల మధ్య ఇప్పటిదాకా ఉండే సమస్యలు తగ్గుతాయి. ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. బంగారంలోను, భూముల్లోనూ, రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. చేసే ప్రతి పని కూడా మీకు కలిసి వస్తుంది. ఈరోజు ఈ రాశివారు దేవీ స్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు సంపాదన చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో రిపేర్ల కోసమో, వాహనాల రిపేర్ల కోసమో, ఆరోగ్యం కోసమో, వస్తువులు కొనడానికో ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. మొహమాటానికి పోయి అప్పిస్తే కనుక అది మీకు తిరిగి రాకపోగా, మీకు ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళకి మీకు మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆలస్యంగా బయలుదేరడం వల్ల ట్రైన్లో, ఫ్లైట్లో, బస్సులు మిస్ అవ్వడం కానీ, లేదా వెళ్ళే పని ఆలస్యం అవ్వడం కానీ, ఇబ్బందులు తలెత్తడం ఉన్నాయి. కాబట్టి విలువైన వస్తువులు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాల్లో తొందరగా బయలుదేరండి. కుటుంబంలో ఒకటి చెబితే మీరు ఇంకొక రకంగా అపార్థం చేసుకోవడం, మాట స్పష్టంగా లేకపోవడం వల్ల తడబాట్లు కనపడతాయి. కాబట్టి ఒకళ్ళు సరిగ్గా మాట్లాడుకోండి. కుటుంబంలో చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరో చేసినటువంటి నింద, తప్పు మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి తొత్తు జాగ్రత్త. ఈరోజు పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. వెన్ను నొప్పులు, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మనశ్శాంతి లేకపోవడము, సమయానికి నిద్రాహారాలు లేకపోవడము ఇబ్బంది కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య శారీరక కోరికలు పెరగడము, తప్పులు చేయడానికి ప్రయత్నం చేయడము, శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య లేదా పిల్లల చదువు విషయంలోనూ కొంచెం గొడవలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. భిన్న అభిప్రాయాలు కనపడుతున్నాయి. ఒకరికొకరు గౌరవించుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర ధన నష్టం కనపడుతోంది. భూములు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చదువు పక్కన పెట్టడం, గేమింగ్స్, వెబ్ సిరీస్లు చూడడం ఇలాంటి రకరకాల వాటి వల్ల చదువు పాడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చదువుని నిర్లక్ష్యం చేస్తే మీ భవిష్యత్తు అనేది ఇబ్బంది పెడుతుంది, దెబ్బతీస్తుంది. జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులు ఆఫీసుల్లో మీ ఐడియాను వేరే వాళ్ళు కాపీ కొట్టేస్తారనమాట. దానివల్ల ఏంటంటే మీకు సంబంధించినటువంటి క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే కొంచెం మీ ప్లానింగ్స్, మీ వ్యవహారాలు రహస్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా కస్టమర్స్తో డీల్స్ చేసేటప్పుడు ఓర్పు, సహనం వహించడం మంచిది. స్త్రీలు ఇతరుల గొడవల్లో తలజోర్చకండి. మధ్యవర్తులను నమ్మకండి. ఎవరి మీద కూడా ఆధారపడకండి. మీ పని మీరు చేసుకోండి. మిమ్మల్ని కొంతమంది వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. విదేశాల్లో ఉండే భారతీయులకి డాక్యుమెంటేషన్స్ లేదా పేపర్ వర్క్స్కి సంబంధించినటువంటి విషయాల్లో అశ్రద్ధ కనపడుతోంది. అధికారులతో మాట పట్టింపులు కనపడుతున్నాయి. భాషాపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఏదైతే ఇంట్లో ఉండే సమస్య ఉందో అది బయట వ్యక్తులకు చెప్పడం వల్ల
కొంతమంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంటి సమస్యలు, కుటుంబ సమస్యలు, పర్సనల్ విషయాలు ఎవరితోటి పంచుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు బాలాస్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి సోషల్ మీడియాలోను లేదా అనవసరమైనటువంటి స్నేహితులతోటి చాటింగ్లు పెరిగిపోవడం, చదువు పట్ల ఏకాగ్రత దెబ్బతినడం లేదా పరీక్షల సమయంలో ఒత్తిడికి గురవడం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి విద్యార్థులు. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆఫీసులో అనవసరమైన వ్యక్తులతోటి గొడవలు కానీ, సహా ఉద్యోగస్తులతోటి లేదా పరపురుషులతోటి, పరస్త్రీలతోటి అతిగా జోక్యం చేసుకోవడం వల్ల వాళ్ళ వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరి జోలికి వెళ్ళకండి, మీ పని మీరు చేసుకోండి ఆఫీసుల్లో. ఇక వ్యాపారస్తులు కొత్త ప్రయోగాలు చేయడానికి మాత్రం ఇది సరైన సమయం కాదు. కాబట్టి నమ్మకస్తులే మిమ్మల్ని తప్పుద్రోవ పట్టిస్తారు. కాబట్టి తప్పుడు సలహాలు విని తప్పుడు పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారంలో పెద్ద పెద్ద మార్పులు ఈరోజు అయితే చేయకండి, జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఇతర విషయాల్లో తలదూచడం వల్ల లేదా ఇతరులతోటి శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పెట్టండి, ఆహారపు అలవాట్ల మీద జాగ్రత్త పెట్టండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా అనవసరమైనటువంటి సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, అక్కడ విదేశాల్లో ఉండే రూల్స్ని అతిక్రమించడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు ఇబ్బందులు కనపడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అనవసరమైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కొత్తగా అప్పులు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ మంచిది కాదు. షూరిటీ సంతకాల జోలికి అసలు వెళ్ళకండి, సమస్యలు పెరిగిపోతాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా డ్రైవింగ్లు చేసేవారు ఫోన్లు మాత్రం అసలు మాట్లాడుతూ డ్రైవింగ్లు చేయకండి. మితిమీరిన వేగం వల్ల ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అనవసరమైనటువంటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కుటుంబ సభ్యులతో చిన్న వివాదాలకి, చిన్న వాటికి మనస్పర్ధలు రావడం కానీ, లేదా అనవసరంగా కోపతాపావేశంగా మాట్లాడడం కానీ, ఇంట్లో పెద్దలు గౌరవించకపోవడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు వారితో చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతోంది. వివాదాలకి, గొడవలకి దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడము లేదా కంటి చూపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు, తలనొప్పులు, శిరోబాధలు కనపడుతున్నాయి. కాబట్టి శారీరక ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా డాక్టర్ చూపించుకునే ప్రయత్నం చేయండి. ప్రేమికుల మధ్య మనసు విప్పి మాట్లాడుకోకుండా ఉండడం వల్ల, అనుమానాలు పెంచుకోవడం వల్ల బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య ఇంట్లో సమస్యలు చాలా పెద్దవైపోవడం కానీ, సఖ్యత లేకపోవడం కానీ మనస్పర్ధలు కనపడుతున్నాయి. ఈరోజు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. తప్పుడు పెట్టుబడులు, స్కీముల్లో పెట్టడం వల్ల నష్టాలు ఉన్నాయి. ట్రేడింగుల జోలికి అసలు వెళ్ళకండి. ఈరోజు మీ మాట తీరు కఠినంగా ఉండడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఆవేశంగా మాట్లాడకండి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ప్రతి వ్యక్తిని గౌరవించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ రాశివారు శ్రీ నవరత్న మాలికా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆదాయం అయితే చాలా బ్రహ్మాండంగా పెరగబోతోంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొనుక్కోవాలనుకునేటటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. టెక్నాలజీ పరంగా, రీసెర్చ్ పరంగా చాలా అభివృద్ధి కనపడుతోంది. విదేశీ యూనివర్సిటీల నుంచి కూడా మీకు పిలుపు వచ్చే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో మీ పనితీరుకి ప్రశంసలు దొక్కుతాయి. ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి. మంచి శుభవార్త వింటారు. వ్యాపారస్తులకి పాత పెట్టుబడులకు తగ్గ లాభాలు, కొత్త పెట్టుబడులకి అనుకూలతలు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు, కొత్త పార్ట్నర్షిప్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు వస్తున్నాయి. ఇక స్త్రీలకి కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. మనసులో ఉండే కోరికలు తీర్చుకోగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతోటి కలుస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా గ్రీన్ కార్డులు లేదా వీసాలు, దీనికి సంబంధించినటువంటి అనుకూలతలు, సమస్యలకు పరిష్కారాలు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా విదేశాల్లో ఉండే వారు కనపడుతున్నాయి. అప్పుల విషయంలో, అప్పులు తీర్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వారికి మంచి శుభవార్త, బ్యాంకుల నుంచి శుభవార్త లేదా అప్పులు పుట్టే అవకాశాలు ఉన్నాయి. వృత్తిరీత్యా చేసేటటువంటి ప్రయాణాల కోసం చాలా అద్భుతమైనటువంటి లాభాలు కనపడుతూ ఉన్నాయి. సాయంకాలం వేళల్లో కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేయడం కానీ, ప్రయాణాలు కానీ ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబంతో, తోబుట్టువుల మధ్య చిన్న విభేదాలను తొలగిపోతాయని చెప్పొచ్చు. ఇంట్లో అందరితోటి కలిపి సంతోషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. శత్రువుల మీద విజయం పొందగలుగుతారు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడగల అనుకూలంగా కనపడుతోంది. మానసిక ప్రశాంతత కోసం లేదా యోగా, ధ్యానము, మెడిటేషను, వ్యాయామం చేయడం కోసం బాగా తాపత్రయపడతారు. ప్రేమికులకి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడం వల్ల, ఇంట్లో తెలిసి మీకు పెద్దలు కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళా తిరిగి ఒప్పుకునే ప్రయత్నం చేయడానికి మీరు మాత్రం చాలా బాగా కష్టపడతారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు ఉంటే తొలగిపోతాయి. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోగలుగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. పెట్టుబడులు రీత్యా ఈరోజు రియల్ ఎస్టేట్లో పెట్టే పెట్టుబడులు బాగా వృద్ధవుతాయి. చక్కని లాభాలు కూడా తీసుకొస్తాయని చెప్పొచ్చు. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి, బాగుంటుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు తీసుకునేటటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు మీ జీవితాన్ని ఈరోజు మార్చబోతున్నాయి. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవచ్చు మీరు. ఇక ఈరోజు శ్రీ దుర్గాస్తుతిని కనుక మీరు పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ,
అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ జాతక పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య పోట్లాటలు, అలాగే ఎవరో ఏదో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఇంట్లో ఎవరైనా సరే గాలి సోకినట్టు కానీ, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్టు కానీ వ్యవహరించడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని తెలియజేస్తాం. అలాగే నా కోసం మీరు చేయవలసినటువంటి మరొక చిన్న ఉపకారము, సహకారం ఏంటంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫలితాలన్నీ మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ షేర్ చేయండి అని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.